హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నేనైతే వ్లాగ్ అయితే తీసానండి. చిన్న వీడియో అయితేనే మార్నింగ్ టిఫిన్కి అయితే వర్ణకు ఉప్మా అండ్ అలానే అందరం మాగే పచ్చడి వేసుకుని తిన్నాను. ఇప్పటి వరకు నా వీడియోస్లోని ఏ కుకింగ్ వీడియో సరిగ్గా పెట్టలేదు కదా, అంటే షార్ట్స్లో పెట్టడం కొంచెం కష్టం కదండి. అందుకు ఈ రోజు నుంచి అయితే కొన్ని అయితే వీడియోస్లో పెడతానండి, కుకింగ్ వీడియోస్. అంటే నాకేదో వంట బాగా వచ్చాను కాదండి, నేను ఎలా వండుకుంటాను ఏంటంటే కొంచెం రానోళ్ళ కన్నా తెలుస్తుంది కదా అనేసి అయితే బేసిక్స్ అయితే ఏమైనా చెప్తాం అనేసి స్టార్ట్ చేశాను. నాకు ఇంతకుముందు అసలు వంటే వచ్చేది కాదు. ఇప్పుడైతే సొరలు తెచ్చారండి, దాన్ని అయితే వాష్ చేసి ఇలా ఉడకబెట్టేసుకున్నాను. ముక్కలు పెద్దగానే కొట్టించేసారండి, ఎందుకంటే మనం ఎలాగో సొరపిడుపు చేస్తున్నాం కాబట్టి ముక్కలు అలా డైరెక్ట్గా వండం కదా, అందుకనేసి. దీనికైతే ఇది ఉంది కదండి బుర్ర అనేది, అదైతే ఏమో మనకి వేస్ట్ అయిపోదు, ఎందుకంటే అది బాగా మెదిపేసుకోవచ్చు. అది కూడానే ఉడకబెట్టేసుకుని పక్కన పైన స్కిన్ మట్టుకు తీసేయాలండి. బ్లాక్లో అది అంతా ఇసుకలాగా ఉంటుంది, మనం తిన్నా మనకి అది ఏం నచ్చినట్టు ఏం అనిపించదు. అందుకనేసి అయితే మొత్తం అంతా స్కిన్ అంతా బ్లాక్నెస్ అంతా అదంతా పొయ్యిలా తీసుకుని తర్వాత అయితే చిన్న ముక్కలు కోసుకోవాలండి. ఉల్లిపాయలు అయితేనే కొంతమంది మసాలా ఆడుకుంటారండి, కానీ ఉల్లిపాయలే బాగుంటుంది. ఇదైతే కొంచెం ఇలా ముక్కలుగానే ఉంచుకోవాలి, ఎందుకంటే మనం కలిపేటప్పుడు ఏమవుతుందంటే బాగా కొంచెం ఇంకా మెత్తగా అయిపోద్ది. అందుకనేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందుగానే రెడీ చేసుకున్నానండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అది కూడా. తర్వాత ఉల్లిపాయలు వేగిపోయిన వెంటనే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది చిన్న క్లిప్ అది తీయడం మర్చిపోయాను, అదైతే వేసేసుకున్న తర్వాత అయితే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి కూరలోకి అయితేనే. ఇంకా నేను చారు రసం కూడా పెట్టాను. తర్వాత పిల్లలకైతే అన్నం తినిపించేసి టీవీ చూస్తున్నారండి కొంచెం సేపు. ఈవినింగ్ వరకునైతే కొంచెం సేపు పడుకున్నారు. తర్వాత చిలకడ దుంపలు అయితే ఉడకబెట్టి పిల్లలకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.